Yes. So the page number 44, page number 44, page number 44. అందులో మీరు తెరిచి స్పెషల్ రూల్ నెంబర్ 7, స్పెషల్ రూల్ నెంబర్ 7 మనం చూసుకుందాము. So it is about prophecy. It is about prophecy. ఓకే. సో యాక్చువల్గా స్పెషల్ రూల్స్ మనం చూసినటువంటి విషయం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని స్పెషల్ పోర్షన్స్ ప్రత్యేకంగా we need to understand what exactly are general rules and special rules. సో సాధారణ నియమములో మరియు ప్రత్యేక నియమములో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి అనేది మనము బ్రీఫ్ గా అర్థం చేసుకోవాలంటే, సో సాధారణంగా అనేకమైనటువంటి వాక్య భాగాలని అర్థం చేసుకునేటువంటి విధానములో సాధారణ నియమాలు వస్తూ ఉంటాయి. కానీ వాక్యములో, దేవుని పరిశుద్ధ గ్రంథములో there are few portions which are specially they are mentioned or specially written in the sense స్పెషల్ లిటరరీ ఫార్మ్స్. ఎలా అంటే మనం చూసాము కొన్ని పారబుల్స్ ఉన్నాయి, సో హౌ టు అండర్స్టాండ్ పారబుల్స్. కొన్ని ప్రొవర్బ్స్ ఉన్నాయి, హౌ టు అండర్స్టాండ్ ప్రొవర్బ్స్. కొంత పోయిటరీ ఉంది, సో హౌ టు అండర్స్టాండ్ దెమ్. అండ్ ఆల్సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వి హావ్ సీన్ కొన్ని సింబల్స్ ఉన్నాయి, కొన్ని టైప్స్ కనబడుతూ ఉన్నాయి, సో హౌ టు అండర్స్టాండ్ దెమ్. సో అలా ఈ రకంగా బైబుల్ ఆల్సో కంటైన్స్ మెనీ ప్రాఫెసీస్. సో బైబిల్లో చాలా ప్రవచనాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. సో దే మెనీ ప్రాఫెసీస్ వి ఫైండ్ ఇన్ ద బైబుల్, ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఆల్సో ఇన్ ది న్యూ టెస్టిమెంట్. అయితే మనము ప్రాముఖ్యంగా చూస్తే, సో దెర్ ఆర్ 18 ప్రాఫిటికల్ బుక్స్ ఇన్ ద బైబుల్. 18 ప్రాఫిటికల్ బుక్స్ ఇన్ ద బైబుల్. మేజర్ గా స్పెషల్ గా చూస్తే అందులో 17 ప్రాఫిటికల్ బుక్స్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, 1 ప్రాఫిటికల్ బుక్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. సో 18 ప్రవక్త గ్రంథాలు లేకపోతే ప్రవచన గ్రంథములు. అందులో పాత నిబంధనలో మనకి 17 కనబడుతూ ఉంటాయి. అండ్ క్రొత్త నిబంధనలో ఒకటే, సో అది ప్రకటన గ్రంథము. సో పాత నిబంధనలో 5 మేజర్ ప్రాఫిట్స్, 12 మైనర్ ప్రాఫిట్స్, 5 పెద్ద ప్రవక్త గ్రంథాలు, 12 చిన్న ప్రవక్త గ్రంథాలు. అండ్ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ప్రకటన గ్రంథము ఒకటే మనకి ప్రవచన గ్రంథాలుగా కనబడుతూ ఉంటాయి. సో ఈ రకంగా మనకి పాత నిబంధనలో యెషయా నుంచి మలాకి వరకు అన్ని ప్రవక్త గ్రంథాలే, ఇది ఓల్డ్ టెస్టిమెంట్. సో అందుకనే ఈ ప్రవక్త గ్రంథాలలో ఉన్నటువంటి ప్రవచనాలు సో ప్రాఫెసీస్, సో వాటిని ఎలా అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఓటీ సర్వేస్ చదువుతున్నప్పుడు the first few books they are in prose and some are narrative portions and it is easy to understand, కొంత సులభంగా అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి ప్రవక్త గ్రంథాల్లో మనం ఎంటర్ అయిన తర్వాత, సో టు అండర్స్టాండ్ ప్రాఫిటికల్ బుక్స్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వి అండర్స్టాండ్ లైక్ ది ఫస్ట్ ఫ్యూ బుక్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఎందుకంటే ప్రవక్త గ్రంథాలలో ఒక స్టోరీ లాగా మనకు కనబడదు. వారి భవిష్యత్తును గురించినటువంటి కొన్ని మాటలు, తర్వాత ఏం జరగబోతుంది, దేవుడు ఎలాగా అని బ్లెస్ చేయబోతున్నాడు, ఎలా శిక్షించబోతున్నాడు, వారు ఎలా ఉంటే ఎలా మార్చబడబోతున్నారు, ఎలాగా నశించబడబోతున్నారు అనే విషయాలు ఎక్కువగా మనకి ఈ ప్రవక్త గ్రంథాల్లో కనబడుతుంటాయి. సో వెన్ వి రీడ్ ప్రాఫిటికల్ బుక్స్, అందులో మనకి చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే కాంటెక్స్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ద టైం పీరియడ్. సో ఏ కాలములో ప్రవక్తలు ప్రవచించారు అండ్ ఏ కాంటెక్స్ట్ లో ప్రవచించారు.
అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క ప్రవచనము కూడా, అందుకని ఎవ్రీ ప్రాఫిటికల్ బుక్ ప్రారంభంలో చూస్తే ఆ సమయంలో ఆ దేశానికి ఏ రాజు పరిపాలన చేస్తున్నాడు, సో అండర్ విచ్ కింగ్ పర్టికులర్ ప్రాఫిట్ ప్రొఫెసీడ్, అంటే ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో ఎలా ఉంది దేశము కానీ పరిస్థితులు కానీ. సో వాటిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, సో ఆ సమయంలో ఏ ప్రవక్త ఎందుకు ఆ ప్రవచనం చెప్పాడో మనకి అర్థమవుతూ ఉంటాయి. సో ఈ రకంగా మన బైబిల్ మనము చూసినట్లయితే, సో ఎవ్రీ ప్రాఫిటికల్ బుక్ మనకి కొంత బ్యాక్గ్రౌండ్ కనబడుతూ ఉంటుంది అబౌట్ నేషన్ అండ్ అబౌట్ కింగ్. సో అందుకే మనకి మరి ఒకవేళ ఏదైనప్పటికీ చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఉదాహరణకి చదువుతున్నాను, దానియేలు 1:1, డానియల్ 1:1. అక్కడ ఏం కనబడుతుంది? యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్స్ లో ఏముంది? హూ వాస్ ద కింగ్ ఆఫ్ జూదా అండ్ హూ వాస్ ద కింగ్ ఆఫ్ బాబిలోన్ అండ్ టైమ్, అంటే జూదా కింగ్ పరిపాలిస్తున్న 3rd ఇయర్ అండ్ సందర్భము ఏం జరిగింది, యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేసి. సో ఆ టైంలో జరిగిన విషయము, ఆ టైంలో దానియేలు దేవుడు ఏర్పాటు చేసుకొని దానియేలు ద్వారా పలికించేటువంటి మాటలు. ఒకవేళ వేరే వేరే ప్రవక్త గ్రంథం చూసినప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ద నెక్స్ట్ బుక్ హోషియా ఉంది. హోషియా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పటికి కూడా అక్కడ మళ్ళా ద సేమ్ మెథడ్. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, అంటే ఏ రాజులు పరిపాలిస్తున్నారు? యెహోయాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు రాజు దినములలోను బేరి కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అక్కడ ఏం కనబడుతుంది? హోషియా ప్రవక్తలో చెప్తూ ఉన్నప్పుడు యూదులను ఎవరు పరిపాలిస్తున్నారు అండ్ ఇశ్రాయేలును ఎవరు పరిపాలిస్తున్నారు. ఇక్కడ అదే మనం ప్రవక్త ఎవ్రీ ప్రాఫిటికల్ బుక్ హ్యాస్ దిస్ ఇంట్రడక్షన్. సో ఆ దేశము, కొన్ని దేశాలు, వాటి పరిపాలిస్తున్న రాజులు, వారు పరిపాలిస్తున్నటువంటి టైం పీరియడ్, అండ్ ఆ టైంలో ఏ ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు, ఏ మాట పలికించి ఉన్నాడు. సో ఇప్పుడు హోషియా గ్రంథం చదువుతున్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలములో దేశం ఎలా ఉండేది, ప్రజలు ఎలా ఉండేవారు. యెరోబాము కాలంలో దేశం ఎలా ఉండేది, ప్రజలు ఎలా ఉండేవారు. సో ఆ సందర్భంలో ప్రజలను బట్టి దేవుడు హోషియాతో మాట్లాడిస్తూ వచ్చాడు. మీరు ఏ పుస్తకం తీసుకోండి అండ్ ఖచ్చితంగా ఆ ప్రవక్త గ్రంథాలకి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనకి కనబడుతూ ఉంటుంది. సో వీటి దృష్టి పెట్టుకుందాము. దెన్ we come to our subject material, page number 44. సో పేజ్ నెంబర్ 44 కి కనుక మనకు వచ్చినట్లయితే, ఫస్ట్ దయచేసి ఎవరైనా ఇంగ్లీష్ మెటీరియల్లో నుంచి ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవాల్సిన కోరుచున్నాను. దెన్ సంబడి ఫ్రమ్ తెలుగు మెటీరియల్. సో వెన్ యూ రీడ్ కైండ్లీ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. దయచేసి ఎవరైనా ఇంగ్లీష్ చదవాల్సిన కోరుచు ఫస్ట్ పారాగ్రాఫ్. Examine prophetic passages using the general rules of interpretation, but carefully considering special features of biblical prophecy. ఓకే, అదే రీతి తెలుగులో ఇప్పుడు దయచేసి ఎవరైనా చదవగలరు. వ్యాఖ్యానించుటకున్న సాధారణ నియమాలను ఉపయోగించి ప్రవచన వాక్య భాగములను పరీక్షించుము, కానీ బైబిలు ప్రవచనం యొక్క ప్రత్యేక లక్షణాలను జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకొనవలెను. Okay. So when we read prophetic passages, we need to examine general rules of interpretation తీసుకొని మనం ఇంటర్ప్రిట్ చేస్తూ ఉండాలి. బట్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ బిబ్లికల్ ప్రాఫెసీ, అంటే ఈ బైబిల్లో అటువంటి ప్రవచనాల యొక్క కొన్ని లక్షణాలు, కొన్ని గుణములు, కొన్ని ఫీచర్స్, వాటిని ముందు తెలుసుకొని దెన్ వి నీడ్ టు ఇంటర్ప్రిట్. ఆ ప్రవచనాన్ని మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. మిగతా వాక్యాల వలె మన ప్రవచనాన్ని ఇంటర్ప్రిట్ చేయలేము. సో ప్రాఫెసీస్ కంటూ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి.
సో వాటిని ముందు మనం తెలుసుకున్నప్పుడు దెన్ వాటిని ఇంటర్ప్రిట్ చేసే విధానంలో కూడా కొంత డిఫరెన్స్ మనకి కనబడుతూ ఉంటుంది. సో అందుకనే మనకి అసలు ప్రవచనాలు అంటే ఏంటి, వాటి ఎలా అర్థం చేసుకోవాలి, అది ఎందుకు చదవాలి. సో అందుకని ద నెక్స్ట్ క్వశ్చన్ వి ఫైండ్ ఇన్ అవర్ సబ్జెక్ట్ మెటీరియల్ నోట్స్, వై స్టడీ ప్రాఫెసీ. అసలు ప్రవచనాలను ఎందుకు చదవాలి, ప్రవచనములను ఎందుకు చదవాలి. సో అందులో మొదటిది 25% of the Bible was prophecy when written. సో బైబిల్ రాయబడినటువంటి కాలములో 25% ప్రవచనాలే కనబడుతున్నాయి. సో when Bible was written, 25% of the Bible was prophecy. Was prophecy. అదొకటి అండర్లైన్ చేసుకోండి. Was prophecy అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ 25% కంటే ఇంకొంచెం తగ్గి ఉండొచ్చు. ఎందుకు తగ్గి ఉండొచ్చు అంటే కొన్ని ప్రవచనాలు ఈ కాలమునకు చూస్తే నెరవేర్చబడినట్లే కనబడుతుంది. సో బైబిల్ రాయబడినటువంటి కాలములో 25% of the Bible was prophecy, but later few prophecies were fulfilled. సో డెఫినెట్ గా ఇప్పుడు ఆ 25% కంటే కొంచెం తక్కువగానే ఇంకా నెరవేరబడవలసినటువంటి ప్రాఫెసీస్ కనబడుతున్నాయి. మనకి నెరవేరవలసినటువంటి ప్రవచనాలలో, అనేకమైన ప్రవచనాలలో 1 ప్రాఫెసీ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. సో ఈ రకంగా నెరవేరిన ప్రాఫెసీస్ కొన్ని ఉన్నాయి, నెరవేరవలసిన ప్రాఫెసీస్ కొన్ని కనబడుతున్నాయి ఈ రోజు కొన్ని చూస్తున్నప్పుడు. బట్ వెన్ బైబిల్ వాస్ రిటన్, 25% of the Bible was prophecy. Second point, prophecy demonstrates the faithfulness, sovereignty and supernatural power of God. సో తెలుగులో చదివితే కనుక, ఎవరైనా తెలుగులో కూడా ఒకసారి చదవండి. సెకండ్ ప్రవచనము దేవుని నమ్మకత్వమును, సార్వభౌమత్వమును మరియు ఆయన అధిక శక్తిని చూపించును. ఓకే, అంటే అర్థం ఏంటి? ప్రవచనాలు పలికించింది దేవుడు, ప్రవచనాలు చెప్పింది దేవుడు, చెప్పించింది దేవుడు త్రూ ప్రాఫిట్స్, ప్రవక్తల ద్వారా. సో ఇప్పుడు దాన్ని నెరవేర్పును కూడా దేవుడే చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే ఒక ప్రవచనం చదువుతున్నామంటే ఇన్ ద ఫ్యూచర్ డేస్, ద ఫ్యూచర్ టైం అది నెరవేర్చబడాలి. అంటే దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చబడాలి. అందుకని 1 Kings 8:56 లో ఏమని ఉంటుందంటే, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి, వాట్ ఎవర్ హి హడ్ ప్రామిస్డ్, ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును కాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. సో ఇక్కడ ఏ మాటలైతే దేవుడు చెప్పి ఉన్నాడో, లేకపోతే ఏ ప్రామిసెస్ అయితే దేవుడు చేసి ఉన్నాడో, వాటిని నెరవేర్చే నమ్మదగిన వాడు, శక్తి గలవాడు ఆయన మాత్రమే. సో when we read prophecies, we need to understand prophecies యొక్క నెరవేర్పు అనేది ఇట్ ఈస్ ఓన్లీ బై గాడ్, దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో అంటే హీఈస్ పవర్ఫుల్ అండ్ హీఈస్ ఆల్మైటీ, నెరవేర్చగల శక్తి గలవాడు. అండ్ ఆల్సో ద సేమ్ టైం హీఈస్ ఫెయిత్ఫుల్ అని ఒక మాట ప్రవక్తల ద్వారా చెప్పి ఉన్నాడంటే దాన్ని తప్పకుండా ఆయనే నెరవేరుస్తాడు, నమ్మదగినటువంటి వాడు అనే మీనింగ్ కూడా కనబడుతూ ఉంటుంది. సో అందుకని ఒక వచనాన్ని ఈ సమయంలో చదివించాలని ఆశపడుతున్నాను. సంబడి రీడ్ హీబ్రూస్ 1:1. దయచేసి ఎవరైనా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవాల్సింది కోరుచున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చాలండి. So God, who at sundry times and in diverse manners spake in time
passed unto the fathers by the prophets. So in the Old Testament, God spoke to his people in diverse manners, in different ways. Sometimes through dreams, కలల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. And what are the other ways God spoke to his people? ఇక్కడ ఉన్నటువంటి వచనం ప్రకారం చూస్తే త్రూ ప్రాఫిట్స్, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. అండ్ దర్ మెనీ అదర్ వేస్. కొన్ని పర్యాయములు దేవదూతల ద్వారా మాట్లాడేవాడు. కొన్ని పర్యాయములు యాజకులు ధరించినటువంటి వస్త్రమైనటువంటి ఊరీము తుమ్మీము వాటి ద్వారా మాట్లాడేవాడు. కొన్నిసార్లు లాట్స్ చీటీల ద్వారా మాట్లాడేవాడు. కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. మరికొన్ని పర్యాయములు ప్రత్యేకమైన సందర్భాలలో గాడిదతో మాట్లాడించినట్లుగా, సో అటువంటి విధానాలు కూడా దేవుడు మాట్లాడేవాడు. సో ఈ రకంగా సో గాడ్ స్పోక్ ఇన్ డైవర్స్ మేనర్స్ unto the fathers at sundry times, లేకపోతే పూర్వకాలము. బట్ ఇన్ దీస్ డేస్ అని చెప్తూ ఆ ఆథర్ హిస్ స్పీకింగ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ అని మనకి ఆ హీబ్రూస్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఆ ఫస్ట్ వర్స్ చూస్తే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు ప్రజలతోటి. సో దేవుడు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు, ఏమైనా చేయాలనుకున్నప్పుడు గాడ్ యూస్ టు స్పీక్ ఇన్ డైవర్స్ మేనర్స్. అందులో ప్రాఫిట్స్ ద్వారా అండ్ త్రూ ప్రాఫెసీస్ గాడ్ యూస్ టు స్పీక్. సో ఆ రకంగా దేవుడు ప్రాఫెసీస్ ద్వారా మాట్లాడుతూ, బలపరుస్తూ, గైడ్ చేస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు ఎందుకు ప్రాఫెసీస్ చదవాలి? బికాస్ గాడ్ యూస్ టు స్పీక్ త్రూ ప్రాఫెసీస్ టు ద పీపుల్. అండ్ 25% of the Bible was prophecy, and prophecies demonstrates the faithfulness. And మూడవదిగా prophecy encourages believers to have hope. సో 1 Thessalonians 4:13-18 చూస్తే గనక, సో ప్రభునందు నిద్రించేటువంటి వారు ధన్యులు అని చెప్తూ, మరి ప్రభు యొక్క రెండో రాకడ సమయంలో దేవదూతలతో ఆయన వస్తున్న సమయంలో మరి ప్రభునందు నిద్రించిన వారు మొదట లేతురు, తర్వాత మనము ఆయనతో కూడా ఎత్తబడతాము అనేటువంటి కాంటెక్స్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే గమనించండి, ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ద ఫ్యూచర్, ప్రభు యొక్క సెకండ్ కమింగ్ లో జరిగేటటువంటి విషయం. సో దిస్ ఈస్ ఎ ప్రాఫెసీ. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ప్రాఫెసీస్ కొన్నిసార్లు మనకు ఒక నిరీక్షణ ఇస్తూ ఉంటుంది. అంటే ఎస్, మన ప్రభు చూడబోతున్నాము. ఎస్, మనకంటే ఎవరైతే ముందు ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారో వారిని మనలా మనం అందరం కలవబోతున్నాము. ఎస్, ప్రభు గొప్ప పరివారముతోటి ఈ భూలోకంలో మీదికి రాబోతూ ఉన్నాడు. సో ప్రాఫెసీ ఇవన్నీ ఇంకా జరగలేదు. బట్ ప్రాఫెసీ, ఇటువంటి ప్రాఫెసీస్ ఏం చేస్తుందంటే మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని, ఒక హోప్, ఒక నిరీక్షణను మనందరికీ కలుగు చేస్తున్నాయి. సో ప్రాఫెసీస్ ఎందుకు చదవాలి? ఇట్ గివ్స్ హోప్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్. ఒక ధైర్యం మనకి ఇస్తూ ఉంటాయి. సో దట్స్ వై వీ నీడ్ టు స్టడీ ప్రాఫెసీస్ ఆర్ ప్రాఫిటికల్ బుక్స్. అండ్ ఫోర్త్ పాయింట్ ప్రవచనము విశ్వాసులను పరిశుద్ధపరిచి పరిశుద్ధ జీవితం జీవించుటకు ప్రేరేపించును. సో అక్కడ టైటస్ ఉన్నటువంటి ఆ మాటను బేస్ చేసుకొని 2nd chapter తీతుకు పత్రిక 11-15 verses లో ఉన్నటువంటి విషయం బట్టి ఏమని చూస్తున్నామంటే, ఏలయనగా టైటస్ 2nd chapter 11th verse నుంచి చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఫ్యూచర్, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను. గమనించండి, సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకి ఏం కనబడుతూ ఉంటాయంటే, ఇదిగో రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షము కాబోతుంది. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాము. అండ్ ఈవెన్ దిస్ పోర్షన్ ఆల్సో టాక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఆయనను కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, ఎలా ఎదురు చూడాలి? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో,
అండ్ కొన్ని మంచి పనులు చేస్తూ పవిత్రపరచుకుంటూ. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక ప్రాఫెసీ, యేసుప్రభు రాబోతున్నాడు, ఆయన ఎదురు మనం నిలబడబోతున్నాము, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు అనే ప్రవచన మాటలను బట్టి మనం ఇప్పుడు భక్తితో భయముతో జీవించాలి అనే విషయం తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు అదే 4వ మోడల్ చూస్తున్నాం. ఏమంటే ప్రాఫెసీ ప్యూరిఫైస్ అండ్ మోటివేట్స్ బిలీవర్స్ టు గాడ్లీ లివింగ్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు, మనం ఆయన ఎదుట నిలబడబోతున్నాం అనే ప్రవచనం లేకపోతే మనం ఎలా పడితే అలా జీవించేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన ఎదుట నిలబడబోతున్నాము, ఆయన మన తీర్పు తీర్చబోతున్నాడు అంటే ఒక భయముతోటి, ఒక చక్కటి పవిత్రమైన జీవితముతోటి, దైవభక్తుల జీవితం అని జీవిస్తూ ఉంటాం. సో సమ్ ప్రాఫెసీస్ ఇన్ ద బైబుల్ ఇట్ హెల్ప్స్ బిలీవర్స్ ఫర్ గాడ్లీ లివింగ్. సో భక్తిగా జీవించడానికి ప్రేరేపించడానికి కొన్ని ప్రవచనాలు కనబడుతూ ఉన్నాయి. సో అందుకనే ప్రవచనాలు మనం చదవాలి. 5వదిగా ప్రాఫెసీ రివీల్స్ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ అండ్ పర్పస్. ప్రవచనము దేవుని సత్య ప్రణాళికను మరియు ఉద్దేశమును బయలుపరచును. సో ప్రవచనాల ద్వారా దేవుడు భవిష్యత్తులో ఎటువంటి ప్లాన్ కలిగి ఉన్నాడో అనే విషయాన్ని స్పష్టంగా మరి తెలియచేస్తూ ఉంటాడు. మనకు ఉన్నటువంటి పోర్షనే కానీ అనేకమైన వాక్య భాగము చూస్తున్నప్పుడు, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఈ రోజు పట్ల మాత్రమే కాదు, ఫ్యూచర్ లో కూడా ఏం చేయబోతున్నాడో ఒక ప్లాన్ తోటి దేవుడు తన ప్రజలను ఆయన దర్శించబోతున్నాడు అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ గమనించండి, సో ఈ 5 కారణాలు అండ్ ఆల్సో మీకు 6వది కూడా మీకు చెప్పాను, హీబ్రూస్ 11:1 ని బేస్ చేసుకొని. సో ఆ 6 రీజన్స్ ని బట్టి we need to study prophecy because God has power to fulfill it. He's faithful to fulfill those prophecies, and he spoke through prophets, through prophecies, and prophecies encourages believers to have hope, and prophecy motivates believers for a godly living, and prophecies reveals God's plan, eternal plan and purpose. So that's why we need to study prophecies. So ఈ కారణాలు బట్టి ప్రవచనం చదవాలి. సో ఈ ప్రవచనాలు ఎందుకు చదవాలి అనే రీజన్స్ కనబడుతున్నప్పుడు, ఇప్పుడు ప్రతి ఫస్ట్ పారాగ్రాఫ్ ఉన్నట్లుగా దెర్ ఆర్ ఫ్యూ ఫీచర్స్ ఆఫ్ ప్రాఫెసీస్. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ వి నీడ్ టు నో ఆ ప్రాఫెసీ యొక్క లక్షణం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ పారబుల్స్ ని అర్థం చేసుకునేటప్పుడు మనం చెప్పుకున్నాము స్టార్టింగ్ లో, పారబుల్స్ కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఫ్యూచర్? అవి రియల్ ఇన్సిడెంట్స్ కాదు, దే ఆర్ ఎర్త్లీ స్టోరీస్. So when we study parables, we need to know they are not real, they are not true, they are earthly stories with spiritual meaning. And ఆ సందర్భాన్ని బట్టి ఏ సందర్భంలో ఏ అనుభవాలు ఎదురయ్యాయో వాటికి జవాబు ఇవ్వడానికి జీసస్ స్పోక్ మెనీ పారబుల్స్. సో అదే రకంగా ప్రాఫెసీస్ కి కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ముందుగా వాటిని అర్థం చేసుకోవాలి. అందులో గమనించిన స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ బిబ్లికల్ ప్రాఫెసీ, మొదటిది ఫోర్ షార్టనింగ్. అంటే అర్థం ఏంటంటే దగ్గరగా చిత్రీకరించు అని తెలుగు మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక ప్రవచనాల యొక్క లక్షణాల్లో మొదటిది వెదర్ ఓల్డ్ టెస్ట్మెంటే కానీ న్యూ టెస్ట్మెంటే కానీ, వెదర్ ఓటీ ప్రాఫిట్ ఆర్ ఎన్టీ ప్రాఫిట్ ఎవరైనప్పటికీ కూడా ప్రవచనాలు వారు చెప్పేటప్పుడు దే ఆర్ టూ సపరేట్ ఈవెంట్స్. అంటే ప్రవచించిన కాలము అండ్ ప్రవచన నెరవేరబోయే కాలము. ఓటీ ప్రాఫిట్ ఆర్ ఎన్టీ రైటర్ కుడ్ నాట్ సీ దట్ మెనీ ఇయర్స్ మైట్ సపరేట్ టూ ఈవెంట్స్. ఇక్కడ కింద డయాగ్రామ్ ఉండి ప్రవక్త ప్రవచించాడు, బట్ తాను ప్రవచించినప్పుడు హీ డజంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. అది ఎప్పుడు నెరవేర్చబడబోతుందో తనకు తెలియదు. బికాస్ గాడ్ టోల్డ్ హిమ్ టు ప్రాఫెసీ, సో హీ ప్రాఫెసీడ్. దేవుడు ప్రవచించమన్నాడు కాబట్టి, ఆ ప్రవచన దేవుడు ఇచ్చాడు కాబట్టి తను ప్రవచించాడు. బట్ దాని నెరవేర్పు ఎప్పుడు అనేది ఆ ప్రవచించిన ప్రవక్తకైతే తెలియదు. అయితే ఈరోజు బైబిల్ కలిగినటువంటి నీకు నాకు కూడా మనము ఎరిగి ఉన్నాం ఏంటంటే, the time of fulfillment of this prophecy hundreds of years in the future was unknown to the prophet. అంటే కొన్ని ప్రాఫెసీస్ ఏంటంటే
ఎప్పుడో జరగబోయేటువంటి విషయాలు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాల గురించి ముందుగానే దేవుడు ప్రవక్తల నోట పెట్టి ఆయన పలికించాడు. సో ప్రాఫెసీస్ ఎప్పుడు కూడా ప్రవచించిన కాలము, దాని యొక్క నెరవేర్పు కాలము, ఈ రెండు మనం గమనించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తూ దయచేసి ఎవరైనా యెషయా గ్రంథము 61:1-2 వచనాలు దయచేసి చదువుతారు. ఐసా ప్రభువకు 61. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చాలండి, ఇంకా కంటిన్యూషన్ కింద వరకు వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ గమనించండి, ఐజియాలో త్రూ ఐజియా దేవుడు ప్రవచించిన మాటలు ఏంటంటే, యెహోవా నన్ను అభిషేకించాడు. వై? హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయుటకు, బంధింపబడిన విముక్తి, హితవత్సరము, దేవుని ప్రతిదండ దినము ప్రకటించుటకు, ఓదార్చుటకు, తర్వాత 3rd verse ధరింప చేయుటకు, అండ్ ఆత్మకు ప్రతిగా, భారభరితున్న ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది యెషయాగా ప్రవచించారు. బట్ ఇది ఎవరి గురించి మాట్లాడుతోంది? మనకి గమనించండి, వై న్యూ టెస్ట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. వై న్యూ టెస్ట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్? వితౌట్ న్యూ టెస్ట్మెంట్ we cannot understand ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ ఉంది కాబట్టే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆ మాటలు, కొన్ని మాటలు ఎందుకు రాయబడ్డాయి అని అర్థమవుతూ ఉంటుంది. సో వితౌట్ ఓల్డ్ టెస్ట్మెంట్ we cannot understand న్యూ టెస్ట్మెంట్ అండ్ వైస్ వర్సా. న్యూ టెస్ట్మెంట్ లైక్ ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం చేసుకోలేం. ఇప్పుడు ఈ మాటలు ఎవరి గురించి అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరి గురించి ఈ మాట చెప్పబడ్డాయి అంటే ఎవరైనా చెప్పగలరా? జీసస్ గురించి చెప్పండి. జీసస్ గురించి మనకి ఎలా తెలుసు? ఇప్పుడు జీసస్ గురించి లూకా సువార్త 4th chapter లో మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. 17th verse నుంచి ద సేమ్ ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము యేసు ప్రభు చేతికి ఇవ్వబడును. అప్పుడు ఈ మాట చదువుతూ ఉంటాడు. ద సేమ్ పోర్షన్ విచ్ వి రెడ్ జస్ట్ నౌ, ద పోర్షన్ ఫ్రమ్ ఐజియా 61. ఇప్పుడు అదే మాటలు తాను చదువుతూ గమనించండి, 20వ వచనంలో ఆయన గ్రంథము చుట్టి, 4:20 చదువుతున్నాను, ఆయన గ్రంథము చుట్టి పరిచారణకు ఇచ్చి కూర్చుండును. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తీరి చూడగా, అప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా చెప్పిన మాట అంటే, ఆయన నేడు మీ వెనికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. సో దిస్ స్క్రిప్చర్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ ఇయర్స్. ఇప్పుడు ఆ మాట చదివిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, అప్పుడు ఐజియాగా ప్రవచనం చేశారు, ఇప్పుడు నెరవేరింది. అది ఎవరి ద్వారా? అది నా ద్వారా అని యేసు ప్రభు ఆ రోజు చెప్తున్నాడు. సో నన్ను తండ్రైన దేవుడు అభిషేకించాడు, అండ్ హీ సెంట్ మీ విత్ ఎ పర్పస్ టు ప్రీచ్ అండ్ టు డెలివర్ అండ్ టు హీల్. ఈ రకంగా ఆ మాటలు తన గురించి వ్రాయబడ్డాయని చెప్పి జీసస్ హిమ్సెల్ఫ్ తను క్లెయిమ్ చేస్తే అక్కడ చెప్పినట్టు చూస్తున్నాం. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఐజియా ప్రవచించిన కాలానికి యేసు ప్రభు ఆ మాట తన గురించి చెప్పిన కాలానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 600 years గ్యాప్ కనబడుతుంది. సో అందుకని whenever we read prophecies, the first thing we need to understand, there is a huge gap between prophecies which were prophesied and the fulfillment of the prophecies. ప్రవచింపబడినటువంటి ప్రవచనాలకి, ప్రవచన నెరవేర్పునకు ఎన్నో సంవత్సరముల గ్యాప్, పీరియడ్, సమయము, కాలము కనబడుతూ ఉంటుంది. సో వెన్ యూ రీడ్ prophecies, you need to understand the fulfillment is in the future. అది భవిష్యత్తులో దాని నెరవేర్పు అనేది ఉంటుంది, అది కొన్ని వందల సంవత్సరాలు. అండ్ సెకండ్ నెక్స్ట్ పేజ్ చూడండి, 45వ పేజీ. అండ్ సమ్ ప్రాఫెసీస్, కొన్ని ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, ఒకటి వాటి నెరవేర్పునకు కొన్ని వందల సంవత్సరాలు పడుతూ ఉంటుంది, అది ఒక లక్షణము. అండ్ ఇంకొకటి దగ్గర అన్వయింపు, దూరములో నెరవేర్పు, నియర్ అప్లికేషన్ అండ్ ఫార్ ఫుల్ఫిల్మెంట్. ఇవి ఇక్కడ
మిగతా పాయింట్స్ కంటే ఈ పాయింట్ కి కొంత సమయం మనం ఇక్కడ గడపాలి. ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్తూ ఉంటాను. సో కొన్ని ప్రాఫెసీస్ ఇయర్స్ టుగెదర్ సమయం పడుతుంది. అండ్ ఫ్యూ ప్రాఫెసీస్ ఎలా ఉంటాయంటే ఆ ప్రాఫెసీస్ ఆ కాలములో అప్పటికే అది నెరవేర్పుగా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో కూడా వాటి నెరవేర్పు కనబడుతూ ఉంటుంది. అంటే ఆ కాలమునకు కూడా అది అప్లికేషన్ గా ఉంటుంది. అంటే ప్రవచించబడిన కాలానికి కూడా అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో కూడా దాని నెరవేర్పు మరి పరిపూర్ణంగా కనబడుతూ ఉంటుంది. ఇది మళ్ళా చెప్తున్నాను. కొన్ని ప్రాఫెసీస్ ఇన్ ద బైబుల్ దేర్ అప్లికేబుల్ ఇన్ దోస్ డేస్, ఇన్ దోస్ టైమ్స్, అండ్ ఆల్సో ఫార్ ఫుల్ఫిల్మెంట్. సో భవిష్యత్తులో కూడా నెరవేర్పు. ఎలాంటి వాక్య భాగాలు, ఎలాంటి ప్రవచనాలు? ద ఫెమిలియర్ ప్యాసేజ్ ఐజియా 7:14 ఏముంది అక్కడ? యెషయా గ్రంథము 7:14. somebody can read it. Therefore, కాబట్టి the Lord himself will give you a sign. Behold, the virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. ఓకే, తెలుగు వచ్చేదండి ఒకసారి, బికాస్ ఇట్స్ వెల్ నోన్ ప్యాసేజ్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఓకే, ఇక్కడ గమనించండి. ఆ సాధారణంగా ఈ మాట చదివినప్పుడు వెంటనే మనందరికీ కూడా, మోస్ట్ ఆఫ్ అస్, బైబిల్ అయినటువంటి అనేకులకు కూడా ఈ ప్రవచనము ఎవరి గురించి అని ప్రశ్న వస్తే వాట్ విల్ బి యువర్ ఆన్సర్? మరియమ్మ గారి గురించి. సో ఇట్ ఈస్ అబౌట్ మేరీ అండ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ టు అ వర్జిన్. సో కన్యక గర్భమున యేసు ప్రభు జన్మించబోతున్నాడు అనేటువంటి ఒక ప్రవచనం. సో వై ఎగ్జాక్ట్లీ వి అండర్స్టాండ్ ఇట్ యాజ్ మేరీ? వై, ఎందుకు అది మరియకు అని మనం చెప్తూ ఉన్నాము? ఎవరు చెప్పారు? లేకపోతే ఎక్కడన్నా బైబిల్లో అలా చెప్పబడిందా? నెరవేర్పు అయింది, మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది. అది ఎందుకు ఉందా క్లారిటీ? వై? న్యూ టెస్టిమెంట్ లో మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ డైరెక్ట్లీ. సో మొదటిగా ఆ పాయింట్ మీ ముందు క్లియర్ గా పెట్టేస్తాను, సో కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా. సో మాథ్యూలోనే మనకి క్లియర్ గా కనబడుతూ ఉంటుంది వెన్ జీసస్ వాస్ బోర్న్. సో యేసు ప్రభు పుట్టినటువంటి సమయంలోనే 1:22 క్లియర్ గా ఆ వాక్యం కోట్ చేయబడింది. మాథ్యూ 1:22, మత్తయి సువార్త 1:22లో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. సో when Jesus was born, so the author quoted the verse from the book of Isaiah saying, so ఒక ప్రవచనం ఉంది. సో for the fulfillment of this prophecy ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. సో it is very easy to understand. This prophecy was about Jesus Christ. The virgin is Mary. అది క్లియర్ గా అర్థం అవుతూ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ పాయింట్ ప్రకారం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, prophecies are not just for fulfillment. Some prophecies, they're applicable to them in those days. ఇక్కడ ఒక్కసారి కనుక మనము కాంటెక్స్ట్ చూస్తే, అంటే ఇప్పుడు ఐజియా 7:14 కాంటెక్స్ట్ చూస్తే, మనకి కాంటెక్స్ట్ లో చెప్పేటువంటి మాటకు ప్రవచనానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంటెక్స్ట్ ఏంటి అని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, ఆ సమయంలో యూదాను ఆహాజు రాజు పరిపాలిస్తున్నాడు. సో కింగ్ ఆహాజ్ వాస్ రైనింగ్, పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆ టైంలో ఆహాజ్కు వ్యతిరేకంగా సిరియా దేశస్థులు మరియు ఇస్రాయేల్ దేశస్థులు, సో ఇస్రాయేల్ వారు ఎఫ్రాయిం గా గుర్తించబడుతూ ఉంటారు, సిరియా దేశస్థులు, వీరిద్దరు కూడా తిరగబడి యూదా మీదకి యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ వి ఫైండ్ ఇన్ ఐజియా 7th chapter 1 to 13 verses. ఆ 13 verses కాంటెక్స్ట్ చూస్తే
సిరియా దేశస్తులు, ఎఫ్రాయిం దేశస్తులు ఇద్దరు కలిసిపోయి, సో లెటస్ మేక్ బ్యాటిల్ విత్ జూదా. సో యూదాను ఓడించడానికి వారిద్దరు కలిసిపోతారు. ఎఫ్రాయింలోనికి సిరియా దేశస్తులు అడుగు పెడతారు. ఇంకా వారు యూదాన్ని నాశనం చేయడానికి వారిద్దరు ఐకమత్యం అవుతూ ఉంటారు. అయితే ఆ టైంలో దేవుడు యూదాను ప్రత్యేకంగా తను కోరుకున్నాడు కాబట్టి, సో యూదా పట్ల దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. యూదాని కాపాడాలని దేవుడు ఆశపడ్డాడు కాబట్టి 7th verse లో లేకపోతే నేను చెప్పిన మాటలు మీకు అర్థం కావడానికి 7:6 లో చూస్తే, సిరియా వారు, ఎఫ్రాయిం వారు, అంటే ఇక్కడ రెమల్యా కుమారుడు అండ్ రెజీను, పెక్కా, ఈ ఇద్దరు వ్యక్తులు. సో ఇస్రాయేలు, సిరియా దేశ ప్రధానులో ఫస్ట్ 6 verse చూస్తే పెక్కాహు అండ్ రెజీను వీరు కనబడుతూ ఉంటారు. సిరియా వారు, ఎఫ్రాయిం వారు, లేకపోతే ఇస్రాయేల్ వారు, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు 6వ వచనం వారు ఏమనుకుంటారంటే, మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారం పడగొట్టి రాబోయే ఏలను వాని కుమారుని దానికి రాజుగా నియమించి రండి అని చెప్పుకున్నారు. సో వారు కంప్లీట్ గా ప్లాన్ చేశారు, లెట్ us డిస్ట్రాయ్ జూదా. అయితే దేవుడు 7వ వచనం చూడండి, ప్రభు అయిన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారు అన్న మాట నిలువదు, జరగదు. ఎవరన్న మాట? సిరియా దేశస్తులు, ఇస్రాయేల్ దేశస్తులు అన్న మాట నిలువదు, జరగదు. సో దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరాలు కాకమునుపు ఎఫ్రాయిం జనము కాకుండా నాశనముగును. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిము నాశనం కాబోతుంది. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. సో 9వ వచనంలో ఏముంటుందంటే, ఆ ఒక్కలైన అండర్లైన్ చేసుకుందాము. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఎందురు. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ అంటే, ఇప్పుడు దేవుడి మాట చెప్పాడు ఏమని? సిరియా వారు నాశనం అయిపోతారు, ఎఫ్రాయిం వారు నాశనం అయిపోతారు అని యూదులకు చెప్తున్నాడు. యూద రాజుకి, యూదులకు చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీరు ఎస్టాబ్లిష్ అవ్వలేరు, మీరు స్థిరపడకుండా ఉంటారు. సో బిలీవ్ వాట్ ఐ సే. ఆ దేవుడు ఆహాజుతో చెప్తున్నాడు. 10th verse లో యెహోవా ఇంకను ఆహాజునికి ఇలా సెలవిచ్చును. ఎందుకంటే ఆహాజు మాత్రం నమ్మట్లేదు. ఆహాజు ఏమో దేవుడు నమ్మట్లేదు. ఎందుకంటే అధ్యాయంలో ఉన్న మాటల్లో తర్వాత కాంటెక్స్ట్, హిస్టరీ, కామెంటరీస్ చదివితే కనుక ఆహాజు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, అష్షూరు రాజును ఆశ్రయించి అష్షూరు రాజుని మీద సంపూర్ణంగా ఆధారపడి, సో వాళ్ళిద్దరిపైన జయం పొందుకోవడానికి అష్షూరియులతోటి ఏకమైపోతాడు ఆహాజు. అక్కడేమో సిరియా ప్లస్ ఇస్రాయేల్ వారు ఒకటైపోతే, ఇక్కడేమో యూదారాజుడు ఆహాజు, సో ఇక్కడ అష్షూరు రాజు తోటి యూదారాజు కలిసిపోయి అష్షూరు రాజుని ఎక్కువ నమ్ముకుని ఉంటాడు. అయితే దేవుడు చెప్పిన మాట నమ్మకుండా ఉంటాడు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నంటే, నీ దేవుడని యెహోవా వలన 11th verse లో ఒక సూచన అడుగు. పాతాళమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే అడుగు. అప్పుడు ఆహాజు ఏం చెప్తూ ఉంటాడంటే, కొంచెం ఎక్కువ స్పిరిచువల్ గా మాట్లాడుతూ, నేను అడగను, నేను దేవుని శోధించను. ఈ మాట మనం చదివినప్పుడు మనం అనుకుంటాము, మేబీ ఈ సో స్పిరిచువల్ అనుకుంటాం. బట్ ద యాక్చువల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిస్ స్పిరిచువాలిటీ. బట్ యాక్చువల్ ఒక వాస్తవం ఏంటంటే, తన ఆహాజు దేవుని మాట కంటే అష్షూరు రాజును నమ్ముకొని ఉన్నాడు. సో వాళ్ళు కలిసి దాని ద్వారా సిరియాని, ఇస్రాయల్ ఓడించడానికి ప్లాన్ తో రెడీగా ఉన్నాడు. అప్పుడు ఆహాజు ఏమో నేను అడగను, నేను శోధించను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు 14th verse లో అప్పుడు దేవుడు చెప్తానంటే, కాబట్టి ప్రభు తానే నువ్వు అడగట్లేదు కాబట్టి దేవుడే నీకు సూచన చూపిస్తాడు. ఏంటా సూచన? ఎందుకు ఆ సూచన? సిరియా వారు నాశనం కాబోతారు, ఇస్రాయేల్ వారు నాశనం కాబోతారు అని చెప్పబడిన మాట నెరవేర్పు జరుగుతుంది అనే దానికి సూచన. ఏంటా సూచన? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. సో అప్పుడు చెప్పిన సూచన ఏంటంటే, ఇదిగో ఆ ఇద్దరు రెండు రాజ్యాలు కూడా పతనం కాబోతాయి, ఇది మీరు జరగబోతుందనే సూచన మీకు చూపిస్తాను. ఇలా ఎప్పుడైతే ఒక కన్యక ఒక కుమారుని కంటుందో, కుమారునికి ఇమ్మానుయేలు పేరు పెడుతుందో, సో ఇప్పుడు దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి, ఆ రెండు రాజ్యాలు కూడా పతనం కాబోతున్నాయి అని. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇది యేసు ప్రభుకి మాత్రమే సాదృశ్యంగా అనుకుంటే,
అంటే ఇప్పుడు సిరియా వారు, ఇస్రాయేల్ వారు ఎప్పటి వరకు ఇంకా ఉనికిలో ఉండాలి చెప్పండి? యేసు ప్రభు పుట్టేంత వరకు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది యెషయా గ్రంథానికి మత్తయి సువార్త రాయబడిన మాట? 600 సంవత్సరాలు. అప్పటికి ఆహాజు కూడా బ్రతుకుంటాడో లేదో కూడా తెలియదు. దెన్ వై గాడ్ గేవ్ దిస్ సైన్? ఎందుకు చెప్పాడు? సో ఇటువంటి కొన్ని ప్రవచనాలు ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే ఫ్యూ ప్రాఫెసీస్ దే ఆర్ ఫార్ ఫుల్ఫిల్మెంట్, అది భవిష్యత్తు జరగబోయేవి. అట్ ద సేమ్ టైం ఆ సమయంలో కూడా అప్లై అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఆ సమయంలో కూడా గమనించండి. లెట్ us రీడ్ 8th చాప్టర్ 8th వర్స్. 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయా 8:8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కల విప్పునప్పటి వల్ల దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. అండ్ 8th చాప్టర్ 6th వర్స్. ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీను బట్టియో రెమల్య కుమారుని బట్టియో సంతోషించుచున్నారు. సో ఈ రకంగా గమనించండి. 8th చాప్టర్ లో ఆ ఇమ్మానుయేలు ఒకరు పుట్టారని, ఆ తర్వాత 2 రాజ్యాలు కూడా మెల్లమెల్లగా చూస్తున్నప్పుడు అవి పతనం అయిపోయాయని చెప్పి, అంటే ఇప్పుడు గమనించండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఒక వ్యక్తి పుట్టాడు. అండ్ ఈవెన్ హిస్ నేమ్ వాస్ కాల్డ్ ఇమ్మాన్యుయల్. తాను ఎటువంటి వాడు అనేది 7th చాప్టర్ 15-16 వర్సెస్ లోనే స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఏమంటుంది? 15-16 వచనాలలో అక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు అతడు ఏమేమి తింటాడు అనే విషయం కనబడుతూ ఉంటుంది. అతడు పెరుగు తింటాడు, తేనెను తింటాడు, కీడును విసర్జిస్తాడు, మేలును కోరుకుంటాడు తెలుగు వచ్చినప్పుడు. సో తను ఏం తింటాడు అనే విషయం కూడా కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ నియర్ అప్లికేషన్ ఏంటి అంటే, ఆ కాలంలో కూడా ఒక సైన్ దేవుడు చూపించాడు. ఇలాగ ఒక యంగ్ ఉమెన్, ఇప్పుడు గమనించాలి, యంగ్ ఉమెన్ అప్పుడు అది మన కన్యక అని ఇక్కడ మాత్రమే తీసుకోవద్దు. బట్ ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనకి హెబ్రీ బైబిల్లో 2 డిఫరెంట్ వర్డ్స్ వర్ యూస్డ్. 2 పదాలను ఉపయోగించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేనికంటే కన్యక అనే పదానికి. సో ఇక్కడ యెషయా గ్రంథము 7:14 అక్కడ చదివినప్పుడు ఆల్మా, ALMA, ఆల్మా అనే హీబ్రూ వర్డ్ యూజ్ చేయబడింది. సో ఆ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే ఆమె వివాహం కూడా చేసుకుని ఉండవచ్చు, బట్ కన్యక అయి ఉన్నటువంటి స్త్రీ. సో యంగ్ మ్యారీడ్ విమెన్ అనే అర్థం కనబడుతూ ఉంటుంది, అంటే హీబ్రూ వర్డ్ ఆల్మా. బట్ ఎప్పుడైతే ఈ మాట డైరెక్ట్ గా మాథ్యూలో కోట్ చేయబడిందో, సో మాథ్యూలో కోట్ చేయబడినటువంటి పదము ఏంటంటే బెతూలా. BETULA. సో అన్మ్యారీడ్ యంగ్ ఉమెన్, వివాహము కాని కన్యక. ఓల్డ్ టెస్ట్మెంట్ 7:14 హీబ్రూలో ఉన్నటువంటి ఆల్మా అనే పదానికి ఏంటంటే వివాహమైనటువంటి కన్యక. మత్తయి సువార్తలో ఉపయోగించినటువంటి వర్డ్, అక్కడ ఉన్నటువంటి హీబ్రూ వర్డ్ ఎటువంటిదంటే బెతూలా అంటే వివాహము కాని కన్యక. బట్ 2 సందర్భాలలో కన్యకనే అని అర్థమే కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసుకుంటే, సో ఆహాజు కాలంలో ఒక వివాహమైనటువంటి ఒక కన్యకకు ఒక కుమారుడు పుట్టాడు. ఇమ్మానుయేల్ పేరు పెట్టారు. అతను పెరుగు తేనె తినవాడు. అతను పుట్టినప్పుడు 2 రాజ్యాలు కూడా నాశనం అయిపోయాయి. నియర్ అప్లికేషన్ ఒకటి ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ అప్లికేషన్ ఏంటి? ఒక పరిపూర్ణమైనటువంటి కన్యకకు ఒక కుమారుడు పుడతాడు, అందరిని విడిపిస్తాడు. అండ్ దట్ ఈస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సో కొన్ని ప్రాఫెసీస్ నియర్ అప్లికేషన్ అండ్ ఫార్ ఫుల్ఫిల్మెంట్ కనబడుతూ ఉంటాయి. సో ఫస్ట్ లో చూసాము, ప్రాఫెసీస్ ప్రవచించబడిన కాలానికి నెరవేర్పుకు కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. సెకండ్ వన్, కొన్ని ప్రవచనాలకి ఆ కాలంలో అప్లికేబుల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో కూడా నెరవేర్పు ఉంటాయి కొన్ని ప్రవచనాలు. అండ్ మూడవదిగా పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ టు డేట్. అంటే కొన్ని ప్రాఫెసీస్ ఏంటంటే ఒకేసారి నెరవేర్పు ఉండదు, ప్రోగ్రెసివ్ గా కొంచెంగా నెరవేరుతూ ఉంటాయి. అంటే కొంచెం నెరవేరుతాయి, ఇంకొంచెం నెరవేరదు. అంటే ఇంకొంచెం నెరవేరదు అంటే ఇంకొంచెం ఇంకా ఫ్యూచర్ నెరవేరబోతాయి.
ఇప్పుడు అటువంటి ప్రాఫెసీస్ ఎటువంటివి అంటే యోవేల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాఫెసీస్. ఎవరైనా దయచేసి చదవండి కొంచెం వేగంగా. యోవేల్ గ్రంథము 2:28-32 వచనాలు. జోయల్ 2nd చాప్టర్. 28-32 తరువాత వర్సెస్. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను కుమారుడు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ప్రవచనములు చెప్తారు, ముసలివారి కలలు కంటారు, యవనులు దర్శనం చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మరియు ఆకాశమందు భూమి యందు మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరుస్తాను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణమగును అని గమనించండి. ఈ రకంగా 32nd వర్స్ వరకు కూడా ఫ్యూ ప్రాఫెసీస్ యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో ఇప్పుడు యోవేలు ద్వారా పలికించినటువంటి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 3rd పాయింట్ ప్రకారము మనం అర్థం చేసుకోండి, కొన్ని ప్రాఫెసీస్ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతూ వచ్చాయి. ఎక్కడ జరిగింది ఈ చెప్పిన మాటలు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ సమయంలో అందరూ కూడా భాషలు మాట్లాడుతూ ఉంటారో, సో అప్పుడు పేతురు లేచి 16వ వచనం చూడండి, 2:16, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమని? అంత్య దినములందు మనుషులందరి మీద ఆత్మను పంపిస్తాను, కుమ్మరిస్తాను, కుమారుడు కుమార్తె ప్రవచిస్తారు, ఎవరు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ 19th వర్స్ చూడండి, పైన ఆకాశం మందు మహత్కార్యములు, కొంత భూమి మీద సూచక్రియలు, రక్తమును అగ్ని పొగ ఆవిరిని కలుగు చేసేదిను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటి, చంద్రుడు రక్తముగా మారుతారు. ఇప్పుడు గమనించండి, యోవేలో ప్రవచించబడినటువంటి ప్రవచనాలు అపోస్తుల కార్యములో నెరవేరిందా, నెరవేరలేదా? వాట్ విల్ బి యువర్ ఆన్సర్? మరి ఇప్పుడు చదివాము యోవేలు 2nd చాప్టర్ 28-32 వర్సెస్. ఆ మాటలు అపోస్తుల కార్యములో పేతురు కోట్ చేసి చెప్పినట్లుగా నెరవేరాయా, నెరవేరలేదా? Yes. కొంతవరకు నెరవేరే. ఎస్, కొంతవరకు నెరవేరు, కంప్లీట్ గా నెరవేరలేదు. కొంత అంటే పార్షియల్ గా. ఏం నెరవేరింది? ఆత్మ కుమ్మరించబడింది, ప్రవచించారు, దర్శనాలు, తనలో ఇది నెరవేరింది. ఏమి నెరవేరలేదు? సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తముగా మారడం అనేది నెరవేరలేదు. అంటే గమనించి, ఇది ఎప్పుడు నెరవేరుతుంది? అక్కడ 2nd కమింగ్ నెరవేరుతుంటుంది. అంటే గమనించి, ఇప్పుడు 3వ పాయింట్ ప్రకారం ఏంటి? This OT prophecy was only partially fulfilled on the day of Pentecost when the Holy Spirit was given. And the second part of the prophecy still awaits fulfillment in the future. అది ఎప్పుడు జరగబోతుంది అనేది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12-14 వచనాలు మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు రెవల్యూషన్ 6th చాప్టర్ 12-14, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు శ్రమల కాలంలో when the 6th seal will be opened, అప్పుడు భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబంతి రక్తవర్ణమాయను. గమనించండి, ఇది శ్రమల కాలంలో, ఇన్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. సో ఫ్యూ ప్రాఫెసీస్ ఆర్ పార్షియలీ ఫుల్ఫిల్డ్, అండ్ అందులో మిగతా పార్ట్ ఇంకా ఫ్యూచర్ లో నెరవేరవలసి ఉన్నది. సో ఈ రకంగా గమనించండి, ఇక్కడ 3 చూసాం. ఇక్కడ ప్రాఫెసీస్, ఫీచర్స్ ఆఫ్ బిబ్లికల్ ప్రాఫెసీస్. ప్రవచించబడిన కాలానికి నెరవేర్పుకు ఇయర్స్ టుగెదర్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్. సెకండ్ వన్, నియర్ అప్లికేషన్ ఫార్ ఫుల్ఫిల్మెంట్. ఆ కాలంలో కూడా అది అప్లికబుల్ గా ఉంది, ప్రవచించబడిన కాలంలో కూడా, అండ్ అనేక సంవత్సరాల తర్వాత కూడా దాని నెరవేర్పు. ఐజియా 7:14 యేసు ప్రభు జన్మ గురించి చూస్తున్నాం. 3వది, ఫ్యూ ప్రాఫెసీస్ పార్షియలీ ఫుల్ఫిల్డ్, అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాఫెసీ is waiting for the fulfillment. సో ఈ రకంగా ప్రవచనం చదువుతున్నప్పుడు దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ అనే విషయాలు. కాబట్టి వెన్ ఎవర్ యూ రీడ్ ప్రాఫెసీస్, మొదటిగా మనం నోట్ చేయాల్సింది ఇది నెరవేరిందా లేదా. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం.
ఇప్పుడు మీరు ఐజియా కానీ, హోషే కానీ, దానియేలు కానీ, లేకపోతే మీరు ఏదైనా చదవండి, నెరవేరిందా లేదా? ఫస్ట్ యూ షుడ్ నో వెదర్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్. ఒకవేళ నెరవేరితే ఎక్కడ నెరవేరింది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక నెరవేరలేదంటే ఎప్పుడు నెరవేర్పు జరగబోతుంది, ఎగ్జాక్ట్ టైం ఉండదు, బట్ అట్లీస్ట్ పలానా సమయంలో అని కొన్ని విషయాలకి. ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ గురించి అయితే ఇప్పుడు చూసి 6వ ముద్ర విప్పినప్పుడు శ్రమల కాలంలో ఇంకా నెరవేరబడలేదు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు గ్రంథంలో ఒక పెద్ద ప్రతిమ దేవుడు చూపిస్తాడు. అప్పుడు అందులో రోమా సామ్రాజ్యానికి బంగారం అని, తర్వాత గ్రీక్ రాజ్యం గురించి, మాదీయుల పారసీకం గురించి, ఆ విగ్రహం అంతటిని కూడా రాజ్యాలతో పోలుస్తూ ఏ రాజ్యం ఎలాగా నాశనం కాబోతుంది, బబులోన్ ఎలా డిస్ట్రాయ్ కాబోతుంది, ఆ తర్వాత గ్రీక్ ఎలా నాశనం కాబోతుంది, మాదీయులు పారసీకులు ఎలా నాశనం కాబోతున్నారు. లాస్ట్ వచ్చేసరికి 10 ఫింగర్స్, 10 టోస్, పాదములక 10 వేలు, అవి 10 రాజ్యాలకు సూచన. అయితే లాస్ట్ ఏముంటుంది, చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ రాజ్యాలన్నిటిని కూడా గమనించారు. ఫస్ట్ అంతా నెరవేరింది, బట్ చేతి సహాయం లేని రాయి ఒకటి వచ్చేసి 10 రాజ్యాలు నాశనం, అది ఇంకా నెరవేరలేదు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆ రాయి మరి ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన వచ్చి ఈ సో కాల్డ్ ఆ 10 కింగ్డమ్స్ ఏవైతే ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో, మేమే గొప్ప, మా కంట్రోల్లో ఉంది అంటే, దాన్ని ఇంకా మనం డీప్ గా వెళ్తే కొంతమంది దాన్ని రష్యా అని చెప్తూ ఉంటారు, మరి కొంతమంది మరి కొన్ని కంట్రీస్ చెప్తూ ఉంటారు, పోలుస్తూ ఉంటారు. అంటే దట్ ఈస్ ఎట్ టు ఫుల్ఫిల్, ఇంకా భవిష్యత్తులో నెరవేర్చబడవలసినటువంటి అవసరం కనబడుతుంది. సో అందుకని కొన్ని పార్షియల్ గా ఫుల్ఫిల్ అయ్యాయి. ప్రాసెస్ చదువుతున్నప్పుడు నెరవేరిందా లేదా, నెరవేర్పు జరగలేదా, అది మనం ఫస్ట్ గ్రహించగలిగే వారుగా కనబడుతూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇంటర్ప్రిటేషన్ హింట్స్ ఫర్ ప్రాఫెసీస్. సో ఇక్కడ మనం ప్రాఫెస్ చదివేటప్పుడు కొన్ని సూచనలు మనకి మెటీరియల్ చెప్పబడుతూ ఉన్నాయి. అక్కడ ఏంటంటే సమాంతరముగా ఉన్న మరియు సంబంధిత వాక్య భాగాన్ని సరిపోల్చుము. ఫర్ ఎగ్జాంపుల్ డానియల్ అండ్ రెవల్యూషన్, ఈ రెండు కూడా కంపేర్ చేసి చదువుతున్నప్పుడు మనకి చాలా వరకు కూడా వాక్య భాగాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రకటన 13:5 ఏముంది, డంబపు మాటలను దేవదూషణలను పలు ఒక నోరు దానికి ఇవ్వబడును, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయేను అని చూస్తున్నాం. 42 months అంటే ఎంత సమయము, ఎన్ని సంవత్సరాలు? 42 months అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు 6 నెలలు. 3 సంవత్సరాల 6 months. 6 months. ఓకే, 36 అంటే 3.5 years. ఎస్, 3.5 years. ఇక్కడ గమనించండి, ఎందుకు ఇక్కడ 42 months. ఇప్పుడు డానియల్ 7:25 లో కూడా ఆ మాటల గురించి కనబడుతూ ఉంటాయి, 3.5 years. ఎందుకంటే శ్రమల కాలం అనేది 7 సంవత్సరాల కాలం, ట్రిబులేషన్ పీరియడ్ అనేది 7 years పీరియడ్. బట్ ట్రిబులేషన్ 7 years పీరియడ్ అనేది 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. మొదటి 3.5 సంవత్సరాలు అంటే 42 months శ్రమల కాలము. సెకండ్ 3.5 years మహాశ్రమల కాలము. ఇప్పుడు దాని వివరణ మనకు దానియేలు 7వ అధ్యాయంలో స్పష్టంగా కొంత కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అది ఎప్పుడు నెరవేరిపోతుంది అనేది ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటుంది. సో అందుకని కొన్నిసార్లు ఈక్వల్ గా ఉన్నటువంటి ప్యారలల్ ప్యాసేజెస్ చదువుతూ ఉన్నప్పుడు మనకి స్పష్టంగా ఆ ప్రాసెసెస్ గురించి అర్థమవుతూ ఉంటాయి. ఐ థింక్ సంబడి ఇస్ ట్రైయింగ్ టు ఆస్క్ సంథింగ్. నేను అడుగుతున్నారా? మ్యూట్ లో ఉన్నారు. లేదు లేదు, నేను చదువుతా ఉన్నాను. ఓకే, ఫైన్. ఓకే, సరే. సో కంపేర్ ఆర్ రిలేటెడ్ అండ్ ప్యారలల్ ప్యాసేజెస్ టు గెట్ ది బెటర్ అండర్స్టాండింగ్. Second point, realize that there may be a long time, hundreds or thousands of years between the announcement of the prophecy and its fulfillment. ప్రవచనం ప్రకటింపబడిన నాటికి మరి దాని నెరవేర్పునకు మధ్య బహుకాలం ఉండవచ్చునని గ్రహించవలను. సో
ఇంకోటి అర్థం చేసుకోవాలని అంటే ప్రాఫెసీ వి నీడ్ టు అండర్స్టాండ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ 3 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ 3 కూడా ఎవరి గురించి అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవచింపబడినటువంటి ప్రవచనాలు. సో యెషయాలో ఆల్రెడీ 40వ అధ్యాయంలో 3వ వచనంలో మరి తన గురించి ముందుగానే చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఐజియా 43లో చూస్తే అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారులు మా దేవుని రాజ్య మార్గం సరళపరచుడి, ఒక శబ్దమై ఉన్నాను అన్నటువంటి మాట ఐజియా 40:3లో చెప్పబడింది. మళ్ళీ మలాకి 3rd chapter లో కూడా చెప్పబడుతుంది. సో వీటి నెరవేర్పు ఎక్కడ ఉందంటే న్యూ టెస్ట్మెంట్ లో మాథ్యూ 3:3. So Isaiah and Malachi both predicted the ministry of John the Baptist in end times, announcing the coming of Jesus Christ. యెషయా మలాకీలు ఇద్దరు కూడా కొత్త నిబంధన కాలంలో క్రీస్తు రాకడను ప్రకటించి బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం ప్రవచించారు. సో ఇక్కడ సెకండ్ హింట్ సూచన ఏంటి అంటే, సో ప్రాఫెసీస్ చెప్పబడినప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అండ్ మూడవదిగా డిస్టింగ్విష్ బిట్వీన్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ అండ్ ఎట్ టు బి ఫుల్ఫిల్డ్. ఇప్పుడు ఐజియా 44:28లో ప్రాఫెసీ ఉంది. ఏమని? కోరేష్ వస్తాడు, వచ్చేసి మిమ్మల్ని బయటికి విడిపిస్తాడు, పంపిస్తాడు. ఇప్పుడు అది నెరవేరిందా లేదా అంటే ఎస్, ఆల్రెడీ ఫుల్ఫిల్. ఎజ్రా 6:3 ప్రకారము కోరేష్ బబులోన్ని ఓడించేసి మాదీలు పారసీకులు రూలింగ్ లోకి వస్తారు. కోరేష్ రాజు అవుతాడు. కోరేష్ రాజు అయిన తర్వాత యూదులందరికీ కూడా తిరిగి మీ ప్రాంతాలు వెళ్ళిపోమని చెప్తాడు. హీ విల్ అలో దెమ్ టు రిటర్న్ టు జెరూసలేం. ఎజ్రా 6:3లో చూస్తే ఆల్రెడీ those prophecies were fulfilled, నెరవేరిపోయింది. బట్ ఫ్యూ ప్రాఫెసీస్ ఎట్ టు బి ఫుల్ఫిల్డ్. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31 నుంచి 34 చూస్తే క్రొత్త నిబంధన గురించి చెప్పబడుతూ ఉంటుంది. అది ఇశ్రాయేలుకు దేవుడు ఇవ్వబోయేటువంటి న్యూ కవెనెంట్. అది ఇంకా నెరవేరలేదు. మనకి న్యూ కవెనెంట్ గురించి కాదు, ఇశ్రాయేల్ వారికి ఇవ్వాల్సిన న్యూ కవెనెంట్. అది సెకండ్ కమింగ్ ముందే, ఆ సెకండ్ కమింగ్ లోనే దేవుడు వారికి న్యూ కవెనెంట్ ఇస్తాడు. సో ఎట్ టు బి ఫుల్ఫిల్డ్. సో ఈ రకంగా అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, సింబాలిక్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిట్ అకార్డింగ్లీ. సో రెవల్యూషన్ 6th chapter 1-2 verses చూస్తే తెల్ల గుర్రం మీద ఒకరు రావడం చూస్తున్నాము. సాధారణ తెల్ల గుర్రం అనగానే మనకి యేసుక్రీస్తు అనుకుంటాము. బట్ వెన్ వి రీడ్ రెవల్యూషన్ 6th chapter 1-2 verses, అక్కడ తెల్ల గుర్రము వచ్చేది యేసుక్రీస్తు కాదు, ఇట్ ఈస్ అబౌట్ అంత్యక్రీస్తు, యాంటై క్రైస్ట్. అండ్ రెవల్యూషన్ 19:11లో కూడా వైట్ హార్స్ గురించి ఉంటుంది, అది యేసుక్రీస్తు గురించి ఉంటుంది. సో కొన్నిసార్లు సేమ్ పదాలు డిఫరెంట్ పోర్షన్స్ ఉపయోగించినప్పుడు అది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయాలి, ఏ సింబాలిక్ లాంగ్వేజ్ లో చెప్పడం ఐడెంటిఫై చేయాలి. ఆ వైట్ హార్స్ ఒకరు వచ్చినప్పుడు ఏం చేశారు, ఇంకొకరు వచ్చినప్పుడు ఏం చేశారు, అది మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనకి ఎలాగైతే టైప్స్ లో మనం చూసాము, టైప్స్ లో ఒక చోట పాము యేసుక్రీస్తుకి, మరొక చోట పాము అపవాదికి, ఒక చోట సింహం యేసుక్రీస్తుకి, మరొక చోట సింహము అపవాదికి. అలాగే ఒక చోట వైట్ హార్స్ మీద వస్తున్న వ్యక్తి అంత్యక్రీస్తుకి, మరొక చోట వైట్ హార్స్ మీద ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా. సో కాంటెక్స్ట్ వచ్చేసి పనులను బట్టి అది ఎవరు అనేది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. బట్ రెండు కూడా ఇంకా భవిష్యత్తు జరగాల్సినవే, అవి ఇంకా నెరవేరినవి కాదు, ఫ్యూచర్ లో నెరవేరవలసినవే. సో 4th one అదే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, సింబాలిక్ లాంగ్వేజ్ చూసుకొని అకార్డింగ్లీ వి నీడ్ టు ఇంటర్ప్రిట్. సో దాన్ని బట్టి మనము అన్వయించాలి. శబ్దాలంకారం మరియు చిహ్న రూపక భాష కనుగొని వాటి ప్రకారంగా వ్యాఖ్యానించాలి. 5వది మేక్ సర్టెన్ ద ఇంటర్ప్రిటేషన్ డస్ నాట్ కాంట్రాడిక్ట్ అదర్ స్క్రిప్చర్. సో మనం ఎప్పుడైతే ప్రాఫెటికల్ వర్సెస్ ని ఇంటర్ప్రిట్ చేస్తున్నామో దాని గురించి ఇంకొక చోట కూడా ఉంటాయి, దానికి మనం ఇంటర్ప్రిట్ చేస్తున్న విధానానికి కాంట్రాడిక్షన్ కాకూడదు. అంటే మనం ఏం చెప్తున్నామో ఇంకొక పోర్షన్ ఉన్న వాక్య భాగం కూడా దీన్ని సపోర్ట్ చేయాలి, కానీ అక్కడ ఇంకొక చోట ఒక మీనింగ్, ఇక్కడ ఒక మీనింగ్ అనేది ఏమాత్రం కూడా రాకూడదు. ఓకే, ఈ 5th point ఒకటి సర్కిల్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 5th point ప్లస్ అసైన్మెంట్ పోర్షన్ అండ్ స్పెషల్ రూల్ నెంబర్ 8 అండ్ 6th స్పెషల్ రూల్ లో మెల్కీసెదెక్, ఈ పాయింట్స్ అన్ని కూడా మనం సండే చూసుకొని 8th ఆల్ స్పెషల్ రూల్స్ మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మరి 6:30 అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ హడావుడిగా చెప్పాలని ఆశపడలేదు, బికాస్ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కొంచెం 5th point ఇంకొంచెం వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. Luke 17లో కూడా కొనుకోబడను, తీసుకోబడను ఒక మాట ఉంటుంది.
ఫస్ట్ థెస్సలోనికీయులు ఎత్తబడిన ఒక మాట ఉంటుంది. ఆ రెండు ఒకటా వేరు వేరా అనే విషయాన్ని రెండు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు దయచేసి ఎవ్రీవన్ స్పెషల్ రూల్ నెంబర్ 8 అందరూ చదివేసి రండి. వర్సెస్ కూడా చదివేసి రండి. ఆ వర్సెస్ ఏమి ముందు కూడా మీరు చదివేసి రండి. సో దట్ మనకి క్లాస్ లో ఎక్కువగా చదవకుండా డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం వెళ్ళవచ్చు. ఓకే, సో ఈ రీతిగా ఈ 7th వన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయలేదు, బట్ లాస్ట్ పోర్షన్ మిగిలింది. సో ఆల్రెడీ చెప్పిన దాన్ని బట్టి try to do the assignment also. So we'll have a review about assignment, page number 46 on Sunday's class. Review and assignment రెండు కూడా try to complete. So 6th rule ఉన్నటువంటి రివ్యూస్, 7th rule ఉన్న రివ్యూస్ అండ్ అసైన్మెంట్ మనం అందరం కూడా సో సండే క్లాస్ లో చూసుకుంటూ, సో 8th స్పెషల్ రూల్ కూడా చూసుకొని ట్రై టు కంప్లీట్ ఆల్ స్పెషల్ రూల్స్ అండ్ జనరల్ రూల్స్ ఆన్ సండే. అండ్ నెక్స్ట్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో వాటి గురించి మనము గాడ్ విల్లింగ్ ఆ రోజు లేక నెక్స్ట్ క్లాస్ ప్రారంభించుకుందాం. ఓకే, సో బిఫోర్ ఐ కంక్లూడ్, ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ రైట్ నౌ ఆర్ ఎల్స్ యూ కెన్ పోస్ట్ మీ, మెసేజ్ మీ, నేను వాటికి సమాధానం ఇస్తాను. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా ప్రాఫెసీస్ గురించి? ఓకే, ఒకవేళ ఏది లేని పక్షాన దయచేసి ఆ వాక్య భాగాలు కూడా అందరు చదవండి, ఆ పోర్షన్ వాక్య భాగాలు. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ us టు అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. ఓకే, సో ప్రేయర్ తో క్లోజ్ చేద్దాం. పరిశుద్ధుడా లార్డ్, వి థ్యాంక్ యూ ప్రభావ, మీకు వందనాలు. మరి రోజు మాకు ఇచ్చి మరి ఉదయకాలం మందు అవును తండ్రి, బైబిల్ అనేక ప్రవచన భాగాలు ఉన్నాయి. మరి ప్రవచన గ్రంథాలు, ప్రవచన మాటలు ఎలా అర్థం చేసుకోవాలనే విషయాల గురించి ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాం. అవును తండ్రి, అనేక మందికి ప్రభావ తండ్రి మరి బైబిల్లో ఉన్నటువంటి మొదటి పుస్తకాలు సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాం, కానీ ప్రవచనం ఇది జరిగిందా జరగలేదా, ఇది ఎవరి కోసమా, ఇది మాక ఆదేశస్తులక అనేటువంటి కన్ఫ్యూజన్స్ మేము చదువుతున్న సమయంలో చాలా మాకు కలుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రభావ తండ్రి కొన్ని సూచనలు మీరు తెలియజేశారు, ఎలా అర్థం చేసుకోవాలి. మరి ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మేము ఇక మీద ప్రవచన గ్రంథాలు చదువుతున్నప్పుడు సరిగ్గా ప్రభా వాటిని అర్థం చేసుకునే విధానము, జ్ఞానము, ఆత్మ నడిపింపుడు మాకు దయచేసి నేర్పించమని ప్రభా తండ్రి, మరి మీ చిత్తమైతే మరి సండే క్లాస్ లో ప్రభా తండ్రి దేవ స్పెషల్ రూల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని, ప్రభా అందరూ కూడా సిద్ధపడి క్లాస్ లో పాల్గొనడానికి సహాయం దయచేయమని, మరి ఎవరైతే ప్రభాతాన్ని అనారోగ్యంతో ప్రభాతం క్లాస్ లో పాల్గొనలేక ఉన్నారో దయచేసి దర్శించి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. ప్రభాతాన్ని దేవ మిస్ కాకుండా సహాయం దయచేయండి. యేసు నామములో ఈ దినమంతి మీ కృపా కాపుదలు అడుగుచు కొద్ది ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్